హాయ్ అండి. పద్మాస్ ఆల్ ఇన్ వన్‌కి స్వాగతం. ఈరోజు వూల్‌తో కీ చైన్ ఎలా తయారు చేయాలో చూపిస్తా అండి. వూల్ డిజైన్ తోటి గ్రేప్స్ డిజైన్ చేస్తున్నా అండి. దానికి ఫస్ట్ గ్రీన్ కలర్ వూల్ తీసుకోవాలండి. తీసి ఇలా ఒక ఐస్ క్రీమ్ స్టిక్ తీసుకోవాలండి. తీసుకుని దీన్ని చుట్టుకోవాలండి ఇలాగా. ఇలా వేసుకోవాలండి కొన్ని లైన్స్. ఇలా ఒక ముడేసినట్టు వేసుకోవాలండి. ఇలా వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఒక 10 వేసుకోవాలండి. ఇవి వేసిన తర్వాత ఇప్పుడు నీడిల్ తీసుకోవాలండి. తీసుకుని ఇలా ఒక్కో దాంట్లో నుంచి గొలుసు తీసుకోవాలండి. ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే ఇక్కడ టైట్గా అవుతుందండి, ఒక అల్లెకలా వస్తుంది. తర్వాత మనం వేసే గ్రేప్ డిజైన్కి బేస్లా ఉంటుంది ఇది. ఇలా ఒక్కో దాంట్లోంచి గొలుసు తీసుకోవాలండి. ఇది కాస్త టైట్గా వేసిన వల్ల ఇలా ఒక్కోటి తీసుకోవాలండి. ఇది ఇలా వస్తుందండి పైన గొలుసులాగా. ఇలా ఒక్కో దాంట్లోంచి తీసుకోవాలండి. ఇదిగోండి ఇలా వస్తుంది, చూసారా? ఇక్కడ గొలుసులా వస్తుంది. ఇలా ఒక్కో దాంట్లోంచి తీసుకుని ఒక గొలుసు వేసుకుంటూ ఉండాలండి. ఇది స్టార్టింగ్ ఒక్కటే కాస్త సూది టైట్గా పడుతుందండి. ఇది అంటే దీనికి పెట్టాం కదండి పుల్లకి, అందుకని కాస్త అంటే సూది వెళ్ళడానికి టైట్గా ఉండి కొంచెం కష్టం అవుతుంది వేసేటప్పుడు. ఇదిగోండి ఇలాగ అల్లుకుంటూ వెళ్ళాలండి చివరి వరకును. ఇదిగోండి ఇలా మొత్తం చివరి వరకు అల్లేయాలండి. ఇప్పుడు దీనికి ఈ వైలెట్ కలర్ గ్రేప్స్ కలర్ అటాచ్ చేసుకోవాలండి. ఇలా అటాచ్ చేసుకున్నాకనండి దీనికి ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 3 తీసుకోవాలండి. ఫస్ట్ ఇలా పైకి 1 2 3 తీసుకున్నాక దీని నుంచి ఇలా సూది మీద దారం వేసండి ఇలా డైరెక్ట్ తీసుకోవాలి ఇందులోంచి. ఇంతకుముందు ఒక ఫ్లవర్లో చూపించానండి, ఆ టైప్లోనే తీసుకోవాలి. అంటే వెంటనే సూదిలోంచి లాగేయకూడదండి. ఇలాగ మనకి లావుగా ఇప్పుడు గ్రేప్స్ ఇలా రౌండ్గా వస్తాయి కదండి, అలా ఎత్తుగా లావుగా వచ్చేలాగా మనకి మ్యాక్సిమం ఎంత వేసుకోగలిగితే అంత వేసుకోవచ్చండి. ఇలా ఇలా తీసుకోవాలండి. ఇప్పుడు లాస్ట్లో ఇది మొత్తం అన్నీ కలిపి ఒక దాంట్లోంచి లాగేయాలండి ఇలా. ఇది ఒక గ్రేప్లా వస్తుందండి ఇది. అలాగే నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ ఇది మనం వేసుకునే దాన్ని బట్టండి 5 4 మనం ఎన్నైనా వేసుకోవచ్చు. ఇలా ఎల్లెకలతో తగ్గుతుంది, అంటే ద్రాక్ష గుర్తులా వస్తుందండి ఇది. ఇక్కడ ఒక 2 వేసుకోవాలండి. అంటే నెక్స్ట్ అది ఒకటి వేసుకుంటే సరిపోతుంది. ఈ రెండో దానికి ఇలాగ వేసి మళ్ళీ రెండో స్టార్ట్ చేయాలండి.
ఇలా అండి రెండో గ్రేప్ వేసుకోవడం ఇది. ఇది అయిపోయిన తర్వాత అండి ఇది మళ్ళీ సేమ్ ఒక దాంట్లోకి తెచ్చేసుకోవాలి ఇలాగా. ఇంతే అండి. ఇది చూడండి ఇంకో 1, 2 ఇలా విడివిడిగా వస్తాయి. మధ్యలో కొద్ది గ్యాప్ వస్తుందండి. ఈ మధ్యలో ఇంకో గ్రేప్ వస్తుంది నెక్స్ట్ లైన్లో. నెక్స్ట్ ఇప్పుడు మూడోది వేసుకోవాలండి. దీనికి ఒకటి సింగిల్ ఇలా ఒకటి వేసుకొని మళ్ళీ 3 తీసుకోవాలి. ఇప్పుడు మూడో గ్రేప్ అండి. ఇలాగే ఈ చివరి వరకు గ్రేప్స్ వేసుకోవాలి. ఇలా ఈ ఫస్ట్ లైన్లో 5 కంప్లీట్ చేసుకోవాలండి. చూడండి ఇది 5 గ్రేప్స్ 1 2 3 4 5. నెక్స్ట్ లైన్కి వచ్చేసరికి ఇలా తిప్పండి. 4 వస్తాయి. ఇప్పుడు ఈ మధ్యలోంచి వేసుకోవాలండి. ఇక్కడ మామూలుగా 1 2 తీసుకుని ఇక్కడ ఈ రెండిటికి మధ్యలోంచి రావాలండి గ్రేప్. అప్పుడు ఏమవుతుందంటే వెళ్ళే కొలది తగ్గుతుందండి. సేమ్ ఇందాకలాగే ఇలాగ సూది మీదే ఎక్కువ దారాలు తీసుకోవాలండి. ఊలు తీసుకొని మ్యాక్సిమం మనం ఎంతలా వేయగలిగితే అంత వేయాలండి. ఇది ఇలా ఇలా వేసి దీంట్లోంచి తీసేసుకోవాలండి. సేమ్ కింద చూడండి 4 5 వచ్చినాయి కదా, ఇప్పుడు 4 వస్తాయండి. మధ్య మధ్యలో ఒక్కొక్కటి వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా సెకండ్ లైన్ 4 కంప్లీట్ అయిన తర్వాత అండి ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ లైన్ వేయాలండి. ఇందులో 3 వస్తాయండి. ఇక్కడ 1 2 3 వస్తాయి. ఇప్పుడు 3 లైన్ అయినాయి కదండి. ఇప్పుడు నెక్స్ట్ 2 అండి. సెకండ్ రౌండ్ ఓన్లీ 2 వస్తాయి ఇవి. 4th లైన్లో ఈ మూడింటి మధ్య 2 వస్తాయండి. ఆ తర్వాత ఒకటి వస్తుంది సింగిల్. ఇవి కండి 2 అయినాయి కదండి. ఇప్పుడు సింగిల్ వస్తుందండి. ఈ రెండింటి మధ్యలోంచి తీసుకోవాలండి. ఇలా ద్రాక్ష గుత్తుల్లో వస్తాయండి ఇవి. ఈ ఐస్ క్రీమ్ స్టిక్ పెట్టి చేస్తే ఈజీగా ఉంటుందండి. పైన మనకి గ్రీన్ రావడానికి దీని గుత్తులా వస్తుందండి అది. ఇదిగోండి అయిపోయిందండి. ఈ పై వరకు వచ్చేస్తుంది కదండి. ఇప్పుడు ఇక్కడ ఇది ముడేసి కట్ చేసేయాలి. ఇదిగోండి ఇలా వస్తుందండి. ఇక్కడ ముడేసేసిన తర్వాత ఈ గ్రీన్ది ఉంది కదండి, ఈ అన్నిటిలోంచి కలిపి తీసుకోవాలండి. దీన్ని ఇలా దగ్గరికి అనేస్తే పుల్ల దగ్గరికి వచ్చేస్తుందండి. ఇలా అన్నిటిలోంచి కలిపి తీసుకోవాలండి. ఇలా మొత్తం అన్ని లోపల నుంచి సూదిలోంచి పూలు తీసుకోవాలండి. ఇలా ఊలు బయటకు తీసుకోవాలండి దీంట్లోంచి. ఇలా బయటకు తీసుకోవాలండి. తీసుకున్నాక ఇది పుల్లలోంచి బయటకు లాగేయాలి. ముందే తీసేస్తే ఇవన్నీ విడిపోతాయండి, మనకి దారంలోకి రావు. అందుకని ఏంటంటే ఈ దారం తీసుకున్నాకనే మనం ఈ పుల్లలోంచి బయటకు తీయాలండి ఐస్ క్రీమ్ స్టిక్ నుంచి.
ఇప్పుడు ఇవన్నీ కలిపి దగ్గరగా ముడేయాలండి దీంతో. ఇదిగోండి ఇలా వస్తుంది. దీనికి ఇలా ఒక రింగ్లా అల్లుకోవాలండి, కొంచెం చైన్ స్టిచ్ చేసి చిన్నగా. ఇలా చిన్నగా రింగ్లా అల్లుకోవాలండి. ఇక్కడికి ఇది కట్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఇలా రెడీ అవుతుందండి. ఈ రింగ్ పెట్టుకున్నాం కదా, ఈ గ్రేప్స్ గుత్తులా ఉంటుందండి. దీనికి కీ చైన్ పెట్టుకోవాలండి. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, మోడర్న్గా కూడా ఉంటుందండి వాడుకోవడానికి. కీ చైన్ పెట్టి చూపిస్తాను. ఇదిగోండి ఫైనల్గా కీ చైన్ ఇలా రెడీ అయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.